ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. స్వగురువైన వంశీ మాస్టర్కి నా ఆత్మ ప్రణామాలు. పార్వతీ పరమేశ్వరులకు నా ఆత్మ ప్రణామాలు. ఆ సుబ్రహ్మణ్యుడికి నా ఆత్మ ప్రణామాలు. ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన సుకన్య మేడంకి, సునీత మేడం గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు తెలుసుకోబోతున్నది ఏంటంటే, మనం నిన్న తెలుసుకున్నాం సర్పారాధన చేస్తే సంతానం కలుగుతుంది, సర్పము సుబ్రహ్మణ్యుడు అన్న ఒకటే అని చెప్పేసి కదా. అయితే ఈ రోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటి అని అంటే, ఇక్కడ సర్పమన్నా సుబ్రహ్మణ్యుడన్నా ఒకటేనా అని డౌట్, ఈ సందేహము చాలా మందికి ఉంది. అసలు ఇంతమందికి ఈ సందేహం ఎందుకుంది అని అంటే, చాలా మంది సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. కానీ సుబ్రహ్మణ్య ఆరాధన అని చెప్తారు, అక్కడికెళ్తేనేమో సర్పశిలలుంటాయి, లేదంటే పుట్టలుంటాయి, వాటికి ఆరాధన చెయ్యండి అని చెప్పేసి చేస్తూ ఉంటారు. మరి సుబ్రహ్మణ్యుడన్నా, సర్పమన్నా, సర్పరూపమన్నా, సర్పరూపాన్ని ధరించి ఆయన ఎందుకున్నాడు? ఒక చక్కటి రూపం ఉంది కదా! మరి సర్పరూపంలో ఉన్నది కూడా ఆయనేనా? అని చెప్పేసి దీని వెనకల ఉన్న ఒక ఆంతర్య రహస్యాన్ని, దీని వెనక ఉన్న ఒక కథని, అందులో ఉన్న జ్ఞానాన్ని ఈరోజు మనం చక్కగా తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఏంటంటే, ఇక్కడ సుబ్రహ్మణ్యుడన్నా, కార్తికేయుడు అన్నా, సర్పరూపంలో ఉన్న ఆయనన్నా అన్నీ ఆయన నామాలే. అన్నీ ఆయనే. అందులో ఎటువంటి సందేహము లేదు. అన్నీ ఆయన యొక్క పేర్లు, డిఫరెంట్‌గా ఉన్న పేర్లు మనకుంటాయి కదా. ఆహ్, ఇంట్లో ఒక పేరు పిలుస్తారు, అమ్మ ఒక పేరు పిలుస్తుంది, నాన్న ఒక పేరు పిలుస్తారు. అలాగా రకరకాల పేర్లతో ఉన్నారు. అయితే ఈ నాగేంద్రుడు సర్పరూపంలోకి ఎలా వచ్చారు? దాని వెనకాల ఉన్న కథంతో తెలుసుకుంటే మనము ఈ డౌట్ మనకి చక్కగా క్లియర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే సుబ్రహ్మణ్యుడు సర్పరూపాన్ని ధరించడం వెనక పురాతనంగా ఒక కథ ఉంది. ఏంటి అంటే, ఒకసారి స్వామి కైలాసంలో తన పార్వతీ పరమేశ్వరులతో పాటు చక్కగా ఉంటారు, చిన్నగా ఉన్నప్పుడనమాట. అయితే ఆ పరమేశ్వరుని చూడ్డానికి కైలాసానికి ఎంతో మంది వస్తూ ఉంటారు. రకరకాల మంది అందరూ కూడా వస్తూ ఉంటారు. అయితే ఋషులొస్తూ ఉంటారు, దేవతలొస్తూ ఉంటారు, దిగంబరులొస్తూ ఉంటారు, అందరూ వస్తూ ఉంటారు. వారిని చూసి ఈయన తల్లి ఒడిలో కూర్చొని చక్కగా ఆనందించేవాడనమాట. ఎలా ఆనందించేవాడు అని అంటే, తెలియనితనం కదా! చిన్నతనము. అంటే ఆల్‌మోస్ట్ ఒక 10-11 ఇయర్స్ అనుకోండి. అంత చిన్నగా ఉన్నప్పుడు చక్కగా అమ్మ ఒడిలో కూర్చొని, అక్కడొచ్చే వాళ్ళందరిని చూసి మనస్ఫూర్తిగా సంతోషించేవాడు, నవ్వుకునేవాడు. అలా అన్నమాట. తెలియనితనం కదా! అలా ఉండింది. అయితే ఇక్కడ అక్కడ వచ్చిన దేవతలు నగలు, ఆభరణాలు, చక్కటి వస్త్రాలు అన్నీ వేసుకొని వాళ్ళని చూస్తూ ఉంటే అలా నవ్వుతూ, మురిసిపోతూ, అలా అంటే చిన్న పిల్లలు ఎలా చేస్తారో అలా చేస్తూ ఉండేవాడనమాట. అయితే ఒకరోజు ఆయన దగ్గరికి సనక, సనందన, సనత్ కుమారులున్నారు కదా! దిగంబరులు వీళ్ళు. అందరికీ తెలిసిన విషయమే. బ్రహ్మ మానస పుత్రులు. వీరు కూడా ఆ పరమేశ్వరుని దర్శనం కోసమని వెళ్లారు. అయితే ఇక్కడ వాళ్ళు దిగంబరులు. మనకు తెలుస్తూ ఉంది. వాళ్ళేంటంటే బట్టలు అంత సరిగ్గా వేసుకోరు. అవధూతలు ఎలా ఉంటారో అలా ఉంటారు కదా! అయితే వారిని చూసి అమ్మఒడిలో ఉన్న ఈ కార్తికేయుడు, సుబ్రహ్మణ్యుడు ఏం చేస్తాడు అని అంటే హేళన చేస్తాడు. ఛీ! అన్నట్టుగా హేళన చేస్తాడు. ఆ హేళనను చూసి వాళ్ళ అమ్మ అలా చెయ్యకూడదు, అవి ఆ మర్మాంగాలు సృష్టి వృద్ధి కోసం సృష్టించినవి నాయనా, అవి జాతికి జన్మస్థానాలను తెలియజెప్పేది. కాబట్టి వాటిని ఎప్పుడూ కూడా హేళన చెయ్యకూడదు. నువ్వు ఇలా చెయ్యకూడదు, అసహించుకోకూడదు, హేళన చెయ్యకూడదు, చిన్న చూపు చూడకూడదు. వాళ్ళు పెద్ద దిగంబరులు, అవధూతలు, పెద్ద మహర్షులు అని చెప్పేసి ఎంతో చక్కగా చెప్తుంది. అది విన్న కార్తికేయుడు, అవునా! ఇంత జ్ఞానం ఉందా దీని వెనకల అని చెప్పేసి తెలుసుకొని, నువ్వు చేసింది తప్పు. అది నీ మనస్సు లోపలి దాకా తీసుకున్నావు. ఇలా నువ్వు చెయ్యకూడదు. దీనికి నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చెప్పేసి తల్లి చెప్తుంది. ఆ ప్రాయశ్చిత్తం కోసం తను ఏం చేస్తాడు అని అంటే, తను సర్పరూపాన్ని తీసుకుంటాడు.
సర్పరూపాన్ని ధరిస్తాడు. భూలోకానికి వచ్చి సర్పరూపం ధరించి కొన్ని దాదాపుగా 60 సంవత్సరాలు, అంటే మన కాలమాన ప్రకారం 60 సంవత్సరాలు కాదండి. దేవతా కాలమాన ప్రకారం 60 సంవత్సరాలు. 60 సంవత్సరాల పాటు ఎలా అంటే ఆయన సర్పరూపాన్ని ధరించిన తర్వాత కూడా ఎలా ప్రయాణిస్తాడు అని అంటే రాళ్ళల్లో, ముళ్ళల్లో, నీళ్ళల్లో, అంటే ఎలా అయితే తను ఏదైతే అసహించుకున్నాడో, ఏదైతే అలాంటి భావన చేశాడో తన శరీరాన్ని తానే ఇబ్బంది పెట్టుకుంటూ వాటిలో అలా ప్రయాణిస్తూ ముందుకు సాగి ఒక పుట్టలో, అంటే ఒక పుట్టలోకి దూరిపోయి దాదాపు 60 సంవత్సరాల పాటు తపస్సు చేశారు. ఆ తపస్సు చేసి తాను చేసిన ఏదైతే తను అనుకున్నారో, ఏదైతే హేళన చేశారో అని అనకూడదు కదా! తప్పు కదా! అని చెప్పేసి తనకు తానుగా రియలైజేషన్ అవుతూ ఈ సర్పరూపాన్ని ధరించి ఏమంటారు, ఈ తపస్సు చేస్తూ మళ్ళీ ఇలా తపస్సు చేసిన తర్వాత ఈ సృష్టిలో ఉన్న సకల సర్పరూపాలకు, అంటే అది ఏదైనా పాకేది ఏదైనా సరే, భూమి మీద పాకే ఏ జంతువైనా, ఏ ప్రాణి అయినా దానికి అధిపతి అయ్యాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఆయన చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోమన్నది ఆ తల్లి. అంటే అలా చెయ్యకూడదు కదా! అవధూతలే కదా! కానీ ఆ విషయం తను తెలియక చేశాడు. ఓకే. తెలియక చేశాడు. జ్ఞానాన్ని పొందాలి. పొందాలి అని అంటే ఆ రూపాన్ని తీసుకొని, మరి ఆ రూపమే ఎందుకు తీసుకున్నాడు అని అంటే, దాని వెనకల సృష్టిలో మనము మన స్పెర్మ్‌లో ఎలా ఉంటుందండి? పాము రూపంలో ఉంటుంది కదా! అందుకోసమనే తను అలాంటి రూపాన్ని తీసుకున్నారు. కొన్ని కథల్లో ఇలా ఉంది. తాను తీసుకున్న తర్వాతే స్పెర్మ్‌లో ఇలా ఉందని ఇలా రాశారు. ఏదైనా సరే. అంటే అక్కడ మన స్పెర్మ్‌లో, అంటే మన జీవ కణాలు, మన వంశాభివృద్ధికి, మన సంతాన అభివృద్ధికి ఏదైతే ఆ కణాలు ఉన్నాయో అవి సర్పరూపంలో ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసే ఆయన ఎంతో కష్టంగా, నార్మల్‌గా కూడా జర్నీ చేయలేదండి ఆయన. ఎంత అంటే సాక్షాత్తు పరమేశ్వరునికి పుత్రుడు. అయినా కూడా ఆయన జ్ఞానం పొందడానికి, తాను చేసిన తప్పుకి, అది తప్పు అని మనం అనలేము. ఎందుకంటే చిన్న వయసు కాబట్టి. కానీ ఏదైనా సరే నేను అలా అని ఉండకూడదు అని ఒక చిన్న రియలైజేషన్. ఆ రియలైజేషన్‌కి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి, జ్ఞానాన్ని పొంది, ఒక ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క పాకే జీవికి తాను ఏమయ్యారు అంటే అధిపతి అయ్యారు. చూడండి. అంటే ఇక్కడ మనమేం అర్థం చేసుకోవాలి అని అంటే, మీరు కూడా మీ ప్రాపంచిక జీవితంలో ఎంతో మందిని హేళన చేస్తూ ఉంటారు. నల్లగుందంటారు, తెల్లగున్నారు, పొట్టిగున్నారు, అసహించుకుంటారు. మనుషులనే కాదు, చుట్టూ ఉన్న పరిసరాలను కూడా అసహించుకోరాదు. మనుషులని ఎవ్వరిని అవహేళన చేయరాదు. ఎవరు డిజైన్ చేసుకున్న లైఫ్‌లో వాళ్ళున్నారు. అంతే. ఒకరు నల్లగా ఉంటారు, ఒకరు తెల్లగా ఉంటారు, ఒకరు పొట్టిగా ఉంటారు, ఒకరు పొడువుగా ఉంటారు. పక్షులెందుకు అలా ఉన్నాయి? జంతువులెందుకు అలా ఉన్నాయి? మనమెందుకు ఇలా ఉన్నాని పందిని అసహించుకున్న వాళ్ళు వేలల్లో, వందల్లో ఉన్నారు. అలాంటి ఆ జన్మ నుంచి జ్ఞానం పొందాలి. అసల పంది అంత బురదలో అంత సుఖం ఎందుకుంది? ఆ కుక్క ఎందుకలా తిరుగుతుంది? ఆ పాము ఎందుకలా ప్రయాణిస్తుంది? మీరు ఏదైతే అసహించుకుంటారో మళ్ళీ తిరిగి అలాంటి జన్మనే పొందాలి ఫ్రెండ్స్. ఇది బాగా గుర్తుంచుకోండి. ఆ జ్ఞానం రావాలి అని అంటే, ఆ సుఖం, అంటే ఆ జంతువు ఎందుకలా పొర్లుతుంది? ఎందుకలా బిహేవ్ చేస్తుంది? వాళ్ళెందుకలా ఉన్నారు? వాళ్ళెందుకలా బిహేవ్ చేస్తున్నారు అని అంటే, మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. మళ్ళీ ఒక జన్మ తీసుకోవాలి. అది ఒక జన్మ కావచ్చు, 2 జన్మల్లో కావచ్చు, 3 జన్మల్లో కావచ్చు. ఇక్కడ కార్తికేయుడైతే చక్కగా సర్పరూపం ధరించి కిందికొచ్చేసి, చక్కగా తపస్సు చేసి, ఇదంతా కూడా తను ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. మరి మనము? మనకు కూడా అలాంటి పరిస్థితే కదా! మరి మనమేం చెయ్యాలి? అందుకోసమనే అద్భుతమైన మానవ జన్మలో ఉన్నాము. ఎంతో అద్భుతంగా జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. కానీ మనలో ఉన్న కొన్ని గుణాల వల్ల మనం వాటిని వదలలేము. ఎప్పుడు కూడా ఇదే భావన. పక్కన వాడికి ఎప్పుడు తక్కువ. మనం ఎప్పుడు ఎక్కువ.
మనం ఎంత జ్ఞానం పొందుతూ ఉన్నా, నిరంతరం ఆ స్థితిలో ఉంటున్నా కూడా ఎదుటివాని గురించి హేళన చేస్తూనే ఉంటాం. మనస్సు ఒప్పుకోదనమాట. వాడిని పెద్దవాడు అని చెప్పేసి చెప్పండి, వాడు మంచివాడు అని చెప్పేసి చెప్పండి అంటే, ఎక్కడ కూడా మనసు అస్సలు ఒప్పనే ఒప్పదు. ఎందుకు ఒప్పదు అని అంటే, మనలో ఉన్న అహం దానికి అడ్డు. అందుకనే ఆయనేం చెప్తారు అంటే పరమేశ్వరుడు, సృష్టిలో ఉన్న ప్రతి జీవిలో నేనున్నాను. నేను అందరికీ సమానంగానే ప్రాణం పోసాను. అందరికీ సమానంగానే ఇచ్చాను. నేను ఎక్కువ ఇచ్చింది ఏమీ లేదు. అందరికీ ఇచ్చాడండి భగవంతుడు. తెలివితేటలిచ్చాడు, జ్ఞానాన్నిచ్చాడు, శక్తిని ఇచ్చాడు, అందరిని ఇచ్చాడు. కొంతమంది దాన్ని సద్వినియోగంగా ఉపయోగించుకుంటున్నారు. కొంతమంది దానిని ఉపయోగించుకోవడం లేదు. అందుకే ఈ మళ్ళీ కర్మల్లో, కష్టాల్లో, బాధల్లో, సుఖాల్లో పడి ఏం చేస్తున్నామంటే, మళ్ళీ జన్మ తీసుకుంటున్నాం. మళ్ళీ జన్మ తీసుకొని ఇదే కర్మలో, ఇదే కర్మ చక్రంలో తిరుగుతూ, 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 తిరుగుతూ ఉన్నాం. మళ్ళీ ఏమంటారు, భగవంతుడు నాకు ఇది చేశాడండి, నాకది చేశాడండి, మీలాగా నాకు లేదండి అని చెప్పేసి అంటూ ఉంటారు. నాకున్నవి 2 చేతులు, 2 కాళ్ళు, అందరికి ఉండేవి అవే ఉంటాయి. సాక్షాత్ బ్రహ్మదేవుడికి కూడా అవే ఉంటాయి. పరమేశ్వరునికి కూడా అవే ఉంటాయి. ఆయన ఏ రూపంతో అయితే ఉన్నారో అలాంటి రూపంలోనే మనము ఉన్నాం. అందుకనే చెప్తాడన్నమాట ఆయన. ఏం చెప్తారు అంటే, సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణిలోనూ నేనున్నాను. అందుకే ఏ జీవిని, ఏ ప్రాణిని శిక్షించకండి. ఏ ప్రాణిని కానీ చులకనగా చేసి చూడొద్దు. అది నీకంటే చిన్నదైనా సరే, పెద్దదైనా సరే. ఆ చులకన చేసి చూడడం ద్వారా ఏమవుతుంది అంటే, అది ఆ జన్మ తీసుకొని ఎందుకలాంటి జ్ఞానం పొందిందో, మీరు మళ్ళీ అలాంటి జన్మ తీసుకొని జ్ఞానం పొందవలసొస్తుంది. కొన్ని వేల జన్మలు దాటే ఇక్కడికొచ్చాం. మనమంతా ధ్యాన మార్గంలో ఉన్నాము. ఎంత అద్భుతంగా ధ్యానం చేస్తున్నాము, జ్ఞానం పొందుతున్నామంటే, ఎన్నో స్థితులున్నాయి కదా! ఆత్మస్థితులు. అవన్నీ ఆ స్థాయిలన్నీ దాటేసొచ్చాం. మీరు మళ్ళీ ఇలాంటి ఊబిలో పడటం వల్ల, ఇలా అసహించుకోవడం వల్ల, ఇలా చేయడం వల్ల మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ కొన్ని జన్మలు తీసుకోవాల్సొస్తుంది. జ్ఞానం పొందుతున్నాం. కానీ ఇంకా సరే ఇంకా కావాలి. ఇంకా కావాలి. అలాంటి వాటివన్నిటిని తెలియచేసేకే పురాణంలో ఉన్న ఈ కథలు ఉన్నాయి. వాటిలో ఉన్న ఆంతర్యంలో ఉన్న జ్ఞానం మనకు తెలియాలి. అది కదా మనం పట్టుకోవాల్సింది. కానీ మనమేం చేస్తున్నాము అంటే, బయట ఉన్న రూపాన్ని చూస్తూ శిలలో ఆయనున్నాడా? గుడిలో ఆయనున్నాడా? ఏ పూజ చేద్దాము? ఎలా చేద్దాము? ఏమి చేస్తే ఆయన కరుణిస్తారు? ఏమి చేస్తే ఆ కోరిక తీరుస్తారు? అని చెప్పేసి ఇక్కడైతే పాలు పోస్తున్నారు. ఓకే. ఇక్కడైతే ఆరాధన చేస్తున్నారు. అన్నీ చేస్తున్నారు. కానీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను మాత్రం మార్చుకోవడం లేదు. చుట్టుపక్కల మీ ఇంట్లోనే, మీ పక్కలోనే ఉన్నాడు పరమేశ్వరుడు. పరమాత్ముడు మీలోనూ ఉన్నారు. మీ ఇంట్లో ఉన్న మీ అత్తగారిలోనూ ఉన్నారు. మీ భర్తలోనూ ఉన్నాడు. అది గ్రహించండి. ఎక్కడో లేదు. ఎక్కడ ఏమీ జరగట్లేదు ఫ్రెండ్స్. అంతా మనలోనే ఉంది. మనం తత్వాన్ని పట్టుకోవడం లేదు. ఆ జ్ఞానాన్ని పట్టుకోవడం లేదు. పాయింట్‌కొచ్చేద్దాం. ఇక్కడ సాక్షాత్తు సుబ్రహ్మణ్యుడే ఆ సర్పరూపాన్ని ధరించి ఈ సృష్టిలో ఉన్న సకల పాకే అన్ని ప్రాణకోటికి తానే అధిపతినని చెప్పాడు. అందుకోసం అని చెప్పేసే ఎవరికైనా ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళందరూ కూడా ఇలా చేయడం ద్వారా అంటే ఈయనని ధ్యానించడం ద్వారా, ఆరాధించడం ద్వారా, ఆయన చుట్టూ తిరగడం ద్వారా ఏమవుతుంది అంటే ఆయనలో ఉన్న ఆ శక్తి మన మనస్సులోని, మన శరీరంలోని సకల నాడులను యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే, మన స్పెర్మ్ కౌంటింగ్ అంతా నార్మల్ అవుతుంది. మన గర్భాశయ వ్యవస్థ అంతా కూడా నార్మల్ అవుతుంది. అందుకోసం అని చెప్పేసి ముఖ్యంగా ఈ ఈ స్పెర్మ్‌లో ఉన్న ఆ సుబ్రహ్మణ్య అదేమంటారు రూపం ఉంది కదా! స్పెర్మ్‌లో ఉంటుంది గదా! టెయిల్స్ ఉంటుంది గదా! కన్నము. అది కూడా దానికి కూడా అధిదేవుడు ఎవరు అంటే సుబ్రహ్మణ్యుడు. అందుకోసం అని చెప్పేసే సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యాలి. ఇన్‌ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఫస్ట్ సజెస్ట్ చేసేది ఎవరు? ఏది అంటే సుబ్రహ్మణ్య ఆరాధన. దీని వెనకల ఉన్న ఆంతర్యం ఇది. కానీ మనకవన్నీ తెలీదు. మనం అది తెలియక ఎందుకు చెయ్యాలో, ఏం చెయ్యాలో తెలియక సగం తెలుసుకొని చేస్తున్నాము. సగం తెలియక బాధపడుతున్నాం. ఇలా చేస్తున్నాం.
ఓకే. అందుకోసం అని చెప్పేసి మనలో ఉన్న ఆ కణాలకు కూడా అధిపతి ఎవరు అంటే ఆ సుబ్రహ్మణ్యుడే. అందుకోసం అని చెప్పేసే ఈ సుబ్రహ్మణ్య ఆరాధనను చెయ్యమని చెప్పారనమాట. దీనిలో ఉన్న ఆంతర్యం ఇది. అయితే ఇంకా ఏం చెప్పాడంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక పవిత్రమైన రోజున మీరు ఈ సర్పాలని, ఈ కాలేయుడిని ఆరాధించడం ద్వారా ఏమవుతుందంటే, మీరు ఎవరైతే మిమ్మల్ని పూజిస్తారో, ధ్యానిస్తారో వారందరిని మీరు అనుగ్రహించాలి అని ఒక చక్కటి వరాన్ని ఇస్తాడనమాట. ఓకే. అయితే ఈ కాలేయుడు వెనక అసలు ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎందుకు చెప్తాడు అనే ఆ స్టోరీని కూడా మీకు తెలియజేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ద్వాపర యుగంలో బృందావనంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక కష్టం ఎదురైందనమాట. ఏంటి అంటే అక్కడ యమునా నదిలో ఉన్న నీరంతా కూడా కలుషితం అయిపోయి విషం ప్రభావంతో అక్కడున్న సకల ప్రాణకోటి కూడా మరణిస్తారు. సారీ. సకల ప్రాణకోటి కూడా మరణిస్తారనమాట. ఎలా అంటే తిరిగే పక్షులు కూడా చనిపోతాయి. నేచర్ ఆ ప్రకృతి అంతా కూడా ఎలా పచ్చగడ్డి కూడా ఎండుగడ్డిలాగా మారిపోతుంది ఆ విష ప్రభావం చేత. అక్కడ ఎవ్వరు కూడా జీవించలేక అల్లాడిపోతూ ఉంటారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేస్తాడు అసలంటే, అసలు ఈ యమునా నదిలో ఏముంది? ఎందుకు నీరింత కలుషితమవుతుంది? అనే భావనతో చక్కగా ఆ నది వైపు అలా చూస్తూ ఆ నదిలోకి దూకేస్తారు. ఓకే. ఆ నదిలోకి దూకేసిన తర్వాత, ఆ నదిలో చూస్తూ ఉండగా ఆయన దూకడంతోనే పెద్ద అలజడి మొదలైంటది. అందులో అడుగున్న కాలకేయుడు, కాలేయుడు. ఓకే. ఆ కాలేయుడు ఏమవుతుంది అంటే సడెన్‌గా ఒక పెద్ద శబ్దం వచ్చినట్టవుతుంది. నా మీదకి ఎవరో యుద్ధం చేయడానికి, లేదంటే నన్ను ఇది చేయడానికి ఎవరో వచ్చారు అనే ఒక ఇదితో తను చక్కగా పైకొచ్చేస్తాడనమాట. అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఆ నీటిలో ఉన్న అలజడికి. ఈయన బయటికొచ్చేసరికి అక్కడ అంతా కూడా భయభ్రాంతులైపోతారనమాట బయట ఉన్న ప్రజలు. ఏంటి ఇంత పెద్ద పాముందా దీని లోపల? అందుకోసం అని చెప్పేసి మన మీద విష ప్రయోగం అంతా కూడా జరుగుతూ ఉందా? చేస్తూ ఉందా? అని చెప్పేసి అనుకుంటారు. ఆ పాముని చూసి అందరూ కూడా మాక్సిమం స్పృహ తప్పి పడిపోతారు. ఇంకా ఆ తల్లి, తండ్రి అయితే శ్రీకృష్ణుడు ఇంకా దొరకడేమో, ఉండడేమో, ఆ పాము చేతిలో ఇదైపోతాడేమో అని అనుకుంటారు. అయితే ఈయన సాక్షాత్తు భగవంతుడు కదండీ! అయితే ఈయన ఏం చేస్తాడు అని అంటే దాన్ని బిగ్గరగా పట్టుకుంటాడు. దాని మీద దూకేసి బిగ్గరగా దాన్ని పట్టుకుంటాడు. బిగ్గరగా పట్టుకున్నప్పుడు అది శ్రీకృష్ణుడిని ఇంకా రౌండ్‌గా తన తోకతో, తన శరీరంతో అంతా బిగ్గరగా చుట్టేస్తుంది. ఇంకా బిగుతుగా పట్టేస్తుంది. ఇంకా బిగుతుగా పట్టేసేవరికి ఏమవుతుంది అంటే, ఆ బిగుతుగా పట్టుకున్నప్పుడు కూడా ఆ శ్రీకృష్ణుని యొక్క బలానికి ఇది ఆ శ్రీకృష్ణ వారిని వదిలేస్తుంది ఆ పాము. వదిలేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, మళ్ళీ బాగా పెద్దగా రూపం చెందించుకొని ఆ 5 తలల పాము విషాన్ని కక్కుతుంది ఆ శ్రీకృష్ణ పరమాత్మని వీరికి. అంటే తను విష ప్రయోగం చేయడం ద్వారా ఆ బాలుడు మరణించాలి అనే ఉద్దేశంతో తన మీదికి విష ప్రయోగం చేస్తుంది. అలా చేసినప్పుడు ఈ శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు అంటే, ఆ పాము యొక్క తల మీదికి జంప్ చేస్తాడు. ఇలా జంప్ చేసిన తర్వాత తనలో ఉన్న మదాన్ని ఆ పాములో ఏదైతే మదం ఉందో, ఏదైతే అహంకారం ఉందో తన పాదాల చేత అణిచివేస్తూ తనలో ఉన్న మదాన్ని తీసివేస్తాడు. తీసివేసిన తర్వాత దాన్ని చంపాలని ప్రయత్నిస్తాడు. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్న సకల ప్రాణి కోటిలో నేనున్నాను కదా! మరి నువ్వెవరివి చంపడానికి? నువ్వు నీళ్ళలో హ్యాపీగా ఉన్నావు. ఓకే. కానీ మిగతా వాళ్ళెందుకు ఇందుకు ఇబ్బంది పెడుతున్నావు? మరి వారినెందుకు శిక్షిస్తున్నావు అనే ఉద్దేశంతో ఆయన ఏం చేస్తారు అంటే దాన్ని చంపేయాలని అనుకుంటారు. అలా చంపేయాలనుకున్నప్పుడు ఆయన యొక్క భార్యలు వచ్చి ఆయనను ప్రార్థిస్తారు. ఓ శ్రీకృష్ణ, నా భర్త చేసింది తప్పే. నువ్వు ఇంత ఉగ్ర రూపంలో, ఇంత కోపంగా ఉన్నావు అని అంటే, నా భర్త పెద్ద తప్పే చేశాడు. నువ్వు నా భర్తని చంపడం ద్వారా, మేము చాలా రకాల బాధలు అనుభవించవలసి వస్తుంది. అని చెప్పేసి ప్రార్థించడం ద్వారా, వేడుకోవడం ద్వారా ఆయన దాన్ని వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టిన తర్వాత ఈయనంటాడనమాట, మేము సర్పాలము. మాలో ఉన్నవి తమో గుణాలు. ఓకే. అంటే తమో గుణాలంటే కోపము, అసూయ, ద్వేషము, స్వార్థము ఈ లక్షణాలన్నీ ఉన్నాయి మాలో. మాలో ఇవన్నీ కూడా సహజంగా ఉంటాయి. నీకు తెలియంది దయామయ,
సృష్టికి కారణం మీరే కదా! సృష్టిలో ఉన్నది మీరే. మీకెందుకు తెలీదు? మాలో ఈ గుణాలున్నాయి అని చెప్పేసి. ఆ గుణాలను బట్టి మేము ప్రవర్తిస్తున్నాము అని చెప్పేసి ఆ కాలేయుడు చక్కగా శ్రీకృష్ణ పరమాత్మల వారికి చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ సృష్టించిన మాయ నుండి మీరు ఏదైతే సృష్టించారో, ఏవైతే గుణాలు మాలో ఉన్నాయో, ఆ గుణాల చేత మేమిలా ప్రవర్తిస్తున్నాము అని చెప్పేసి చెప్తారు. మేము ఈ మాయ నుంచి బయటపడాలి అంటే మీరే ఒక దారి చూపాలి అని చెప్పేసి చెప్తారనమాట. అలా చెప్పినప్పుడు ఆయన సరే మీలో ఉన్న గుణాల వల్లే అవుతుంది. కరెక్టే. మీరు ఆ గుణాన్ని తీసుకొని వచ్చారు. కానీ ఇక్కడ ఎవరిని శిక్షించడానికి మీరు అర్హులు? శిక్షించేదైనా, రక్షించేదైనా భగవంతుడే అనే విషయం మీరు మర్చిపోయారా? మర్చిపోకూడదు కదా! ఎందుకు మరిచిపోయారు? మరిచిపోయారు అని అంటే మీలో ఏముంది? అహముంది. నువ్వు ఎలా అయితే ఉన్నావో నీలాగే సకల ప్రాణకోటి కూడా ఈ భూమి మీద జీవిస్తూ ఉంది. మరి వారిని నువ్వెందుకు దండించావు? నువ్వెందుకు శిక్షించావు? నువ్వెందుకు హింసించావు? అని అడుగుతారు. సరే నేను చేసింది తప్పే అని చెప్పేసి మమ్మల్నేం చేయమంటారు అని చెప్పేసి తన యొక్క భార్యలు ఆ కాలేయుడు ప్రాధేయపడతాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని. ప్రాధేయపడితే "నువ్వు ఇక్కడ ఉండకూడదు. నువ్వు సముద్రంలోకి వెళ్ళు ఉండు. అక్కడే నీకు సేఫ్ ప్లేస్. అక్కడ నువ్వు ఆనందంగా జీవించు. కానీ ఇక్కడ మాత్రం ఉండకూడదు" అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు కాలేయుడు సముద్రానికి వెళ్ళే ముందు ఆయనని ఎంతో చక్కగా ప్రార్థించి రకరకాలుగా స్తోత్రాలు చేస్తూ అన్నీ చేస్తూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పుడు ఆయన చెప్తాడనమాట. ఈ సృష్టిలో ఉన్న ఏ ప్రాణాన్ని కూడా ఏమంటారు శిక్షించే హక్కు మీకు లేదు. నేను కూడా మీలో ఉన్నాను, ఆ ఎదుటి వ్యక్తిలో ఉన్నాను, ఆ ప్రాణిలో ఉన్నాను, ఆ ప్రకృతిలో ఉన్నాను అని చెప్పేసి చెప్తాడు. అయితే ఇంకా ఈ కథనంతా కూడా ఎవరు చెప్తారు అని అంటే, ఒకప్పుడు ఈ కథను పాములు అంటే ఎవరైతే భయపడతారో, లేదంటే ముఖ్యంగా చిన్న పిల్లలు పాములంటే భయపడుతూ ఉంటారు. చూస్తూ ఉంటారు కదా! వాళ్ళందరికీ కూడా ఈ కథని చెప్పేవాళ్ళంట. ఎందుకు చెప్పేవాళ్ళు అని అంటే, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడే, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే వచ్చి మనల్ని కాపాడుతాడు. దీని వెనకల ఉన్న ఆంతర్యం ఇది అని చెప్పేసి చెప్పడానికి చిన్న పిల్లలకి వాళ్ళలో ధైర్యం పుట్టించేందుకి ఈ స్టోరీస్‌ని చెప్పేవారు ఫ్రెండ్స్. అంతేకాదు ఇంకా మనం ధర్మంగా ఉంటే, మనం సరిగ్గా ఉంటే ఎప్పుడైనా సరే, ఏ కాలంలో అయినా సరే అది ఆ కాలంలో కాబట్టి దేవుడి రూపంలో వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. మరి ఈ కాలంలో ఎవరు రారా అండి అంటే డెఫినెట్‌గా వస్తారు. మీరు ధర్మంలో జీవించండి. అప్పుడు డెఫినెట్‌గా భగవంతుడు ఏ రూపంలోనైనా రావచ్చు. అది మనుష్య రూపంలో కావచ్చు, ఇంకొక ఇంకొక రూపంలోనైనా రావచ్చు. అది ఏ రూపంలో అయినా రావచ్చు. ఇది మీ పిల్లలకు తెలియచేయండి. తెలియని వాళ్ళు ఎవరైతే పాముల గురించి భయపడుతున్నారో చిన్న పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఈ స్టోరీ తెలియచేసుకోవాలి అని చెప్పేసి ఈ కాలేయ మర్దనంలో చక్కగా వివరించారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైతే నేను చెప్తూ ఉన్నానో ఇదంతా కూడా బుక్‌లో చెప్పబడిందే. పురాణ గ్రంథాల్లో ఉండిందే నేను చెప్తున్నాను కానీ ఏది కూడా నేను కల్పించి ఏమి చెప్పడం లేదు. దీనిని మీరు గమనించండి. ఓకే. ఇంకా అప్పుడేం చేస్తాడు అని అంటే, మనం ఇలాంటి జ్ఞానాన్ని అంటే మనలో కూడా ఏముంటాయి అంటే, మనలో కూడా తమో, రజో గుణాలు ఎప్పుడూ కూడా వస్తూ ఉంటాయి. అవును కదా! వస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, ఎప్పుడైతే మనం ఇలాంటి జ్ఞానాన్ని పొందటం ద్వారా అంటే, మనం ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి? అందరి లోపల ఉంటాయి. తమో గుణాలు, రజో గుణాలు, సత్వ గుణాలు అందరి అందరి లోపల ఉంటాయి. కానీ వాటిని మనం నిరంతరం జ్ఞానం పొందడం ద్వారా, సజ్జన సాంగత్యం చేయడం ద్వారా మనలో ఉన్న ఆ తమో రజా గుణాలను అణిచివేసుకుంటూ సత్వగుణాలను మనలో పెంపొందించుకోవచ్చు. పెంపొందించుకోవడానికే జ్ఞానం పొందాలి అని చెప్పేసి ఇక్కడ మనం చక్కగా తెలుసుకోవచ్చు. అవన్నీ కూడా మన లోపల నుంచి శాశ్వతంగా తీసివేయాలి ఫ్రెండ్స్. ఎలా తీసివేయగలము అంటే ఎప్పుడైతే జ్ఞానం పొందుతామో ఎలాంటి జ్ఞానము అంటే సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి లోపల నేను ఉన్నాను. నేను అంటే భగవంతుడున్నాడు అనే జ్ఞానం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, పట్టుకుంటామో అప్పుడు ఎదుటి వ్యక్తి మీద కోపగించడానికి కానీ, తిట్టడానికి కానీ, తప్పు పట్టడానికి కూడా మనము వెనకాడతాం. అంటే మనం పరిశీలన చేసుకుంటాం. అయ్యో! వాళ్ళదేం తప్పు లేదే, నాదే తప్పు. నేను సరిగ్గా వాళ్ళని అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పేసి మీ లోపల మీకు రియలైజేషన్ ఒస్తుంది. ఎప్పుడొస్తుందంటే మీరు ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతారో
అలాంటి జ్ఞానం పట్టుకున్నప్పుడే వీటన్నింటికి కూడా మనలో ఆ గుణాలు అన్నీ తగ్గిపోయి సత్వ గుణాలను మనం పెంపొందించుకుంటామనమాట. అయితే అప్పుడు కాలేయుడు వెళ్ళిపోతున్నప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక వరం ఇస్తాడనమాట. కృష్ణుడు ఏం చెప్తాడు అంటే, మీకు ఒక పవిత్రమైన రోజున పూజ చేస్తారు. ఆ పవిత్రమైన పూజ చేసిన వారికి మీ అనుగ్రహాన్ని ప్రసాదించండి అని చెప్పేసి ఒక వరాన్ని ఇస్తారనమాట. ఆ పవిత్రమైన రోజును కొంతమంది అంటే మన పంచాంగంలో ఉందనమాట. శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో చవితి రోజు, పంచమి రోజు అని చెప్పేసి అంటూ ఉంటారు. వాస్తవానికి చెప్పండి మనమంతా ఆత్మస్థాయిలో ఉన్నప్పుడు ప్రతిరోజు పవిత్రమైన రోజే. కాదంటారా? ప్రతిరోజు పవిత్రమే. మనం పవిత్రంగానే ఉన్నాం. మనం ఆత్మస్థాయిలో ఉన్నాం. శరీర స్థాయిలో లేము. అంటే మీరు ఎప్పుడైనా కూడా ఈ సర్పారాధన చెయ్యొచ్చు. ఎప్పుడైనా ఈ జ్ఞానాన్ని పొందవచ్చు. అంటే ఎప్పుడైతే మీకు ఈ ఆరాధన చెయ్యాలని ఉందో, ఆ రోజు మీరు మనస్ఫూర్తిగా ఆయనని ధ్యానించడం ద్వారా, ఆరాధించడం ద్వారా ఆ శక్తి మీ లోపలికి వస్తూనే ఉంటుంది. అందుకోసం అని చెప్పేసే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక పవిత్రమైన రోజున మీకు పూజ చేస్తారు. మిమ్మల్ని ధ్యానిస్తారు. మీరు వారిని కరుణించండి, అనుగ్రహించండి. వారికున్న దోషాలను తొలగించండి. వారికి శక్తినివ్వండి అని చెప్పేసి ఒక అద్భుతమైన వరాన్ని ఇక్కడ కాలేయుడికి అందజేస్తారు. దీని వెనక ఉన్న ఆంతర్యం అది. ఓకే ఫ్రెండ్స్. ఇది ఈరోజు క్లాసు. క్లాస్ అయిన తర్వాత మెడిటేషన్ తర్వాత మళ్ళీ మనం చక్కగా దీని గురించి డౌట్స్ కానీ లేదంటే టాపిక్ గురించి కానీ మళ్ళీ మనం మాట్లాడుకుందాము. చక్కగా అందరం కూడా ధ్యానంలో కూర్చుందాం ఫ్రెండ్స్. అందరూ కూడా రిలాక్స్‌గా ధ్యానంలో కూర్చోండి. ఫ్రెండ్స్ అందరూ హాయిగా సుఖాసనంలో కూర్చోండి. ఈరోజు మనం సర్పదోషాల నివారణ కోసం కర్మ విపాక ధ్యానం చేయబోతున్నాం. చక్కగా మీ 2 చేతులు ఒకదానిలో ఒకటి పెట్టుకొని లాక్ చేసుకొని ఒళ్ళో పెట్టుకొని కూర్చోండి. కళ్ళు జోళ్ళుంటే తీసి పక్కన పెట్టేసుకోండి. పాదాలు 2 క్రాస్ చేసుకొని కూర్చోండి. కుర్చీ మీద కానీ, మంచం మీద కానీ కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు క్రాస్ చేసుకోండి. కింద కూర్చున్న వాళ్ళైతే మీ శరీరానికి ఎలా సౌకర్యవంతంగా ఉంటే అలా కూర్చోండి. స్థిర సుఖ ఆసనం అంటారు. మీకు ఎలా సుఖంగా అనిపిస్తే అలా కూర్చోండి. ప్రశాంతంగా 2 కళ్ళు మూసుకొని మీ ధ్యాసను శ్వాస మీద పెట్టండి ఫ్రెండ్స్. మీలో సహజంగా జరుగుతున్న ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండండి. మనస్సులో ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని కట్ చేస్తూ శ్వాసను గమనించండి. మనలో ఉన్న ఒక అద్భుతమైన గురువు ఎవరు అంటే మన శ్వాస. ఆ శ్వాసతో మనం అనుసంధానం అయ్యామంటే ఎప్పుడైతే మనసు శూన్యమవుతుందో అప్పుడు ఆ అద్భుతమైన శక్తి మన లోపలికి ప్రవేశిస్తుంది. అందుకోసమనే మనస్సుని శూన్యం చేయండి. ఆలోచన రహిత స్థితికి వెళ్ళండి ఫ్రెండ్స్. ఈ శరీరాన్నంతా కూడా తేలిక చేసుకోండి. మీ మనస్సును శూన్యం చేసుకోండి. చక్కగా ఆ కుమారస్వామి యొక్క, ఆ సుబ్రహ్మణ్యుడి యొక్క చైతన్య శక్తితో అనుసంధానం అవుదాం. శ్వాస మీద ధ్యాస ఉంచండి ఫ్రెండ్స్. ఎవరు ఇంకా ఎటువంటి ఆలోచనలు చేయరాదు. శ్వాస నిశ్వాస. ముందుగా విఘ్నేశ్వరుల వారిని, మహాదేవుణ్ణి, అశ్రిక మహామునిని, మానసాదేవిని, సుబ్రహ్మణ్యుణ్ణి ఇన్వైట్ చేసుకున్నాం. వారితో పాటు ఉండే
దేవీ దేవతలని, దేవగణాలందరినీ కూడా ఆహ్వానిద్దాం. వారి అందరి సన్నిధిలో మనం అద్భుతమైన ధ్యానం చేసుకోబోతున్నాం. మనతో పాటు కూర్చున్న ఆ దేవీ దేవతలకి, దేవగణాలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ధ్యానాన్ని కొనసాగించుకుందాం. ఓం అన్నప్పుడు శ్వాసను లోపలికి తీసుకోండి. నమ శివాయ అన్నప్పుడు శ్వాసని బయటికి వదిలిపెట్టండి ఫ్రెండ్స్. ఓం నమ శివాయ.